మేషరాశి వారికి ఈ పక్షంలో గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి కనుక ఈ ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల నిమిత్తమై మీరు పరిహారం చేసుకోండి. ముఖ్యంగా సూర్యుడు, అంగారకుడు, బృహస్పతి, శనేశ్వరుడు ఈ 4 ప్రధానమైనటువంటి గ్రహాల నిమిత్తమై మీరు పరిహారం చేసుకోండి. దైవ దర్శనాన్ని చేసుకోండి. ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేయండి. సూర్య భగవానుడికి నమస్కారం చేసినట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మీకు అన్ని రకాలుగా ఆ సూర్య భగవానుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. అదేవిధంగా అంగారకుడి ప్రీత్యర్థమై అష్టమంలో అంగారకుడు ఉన్నాడు గనక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని కొలవండి, విఘ్నేశ్వర స్వామిని కొలవండి. ఈ విధంగా చేసినట్టయితే మీకు ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. దృఢ నిశ్చయంతో మీరు ముందుకు వెళ్ళండి. ఏకాదశంలో రాహు ఉన్నాడు, అన్ని రకాలుగా మీకు పురోగతిని ఇస్తూ ఉంటాడు కాబట్టి మీరు ధైర్యంతో అడుగులు వేయండి. కొంత విచక్షణను జోడించి ముందుకు వెళ్ళండి. శుభం.